మొన్న క్లీన్ చేసింది యాక్చువల్గా గోన్లో పెట్టి ఇక్కడ ఉంచితే ఈ రాయి బ్యాక్ సైడ్ అందరూ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బ్యాగ్స్లో ఉన్న మేము మేము పిక్ చేసిన ప్లాస్టిక్ అండ్ అంతా మిగతా చెత్త కూడా ఇక్కడ వంపేసి కవర్స్ పట్టుకెళ్ళిపోయారు ఎవరో. జీవీఎంసీ వర్కర్స్ అయితే కాదు, బికాజ్ వాళ్ళు అయితే సరే మొత్తం వాళ్ళు ఇప్పటివరకు మేము చేసిన ఎక్కడైనా పెట్టినవి క్లీన్ చేశారు తప్ప బ్యాగ్స్ అవన్నీ వదిలేయడం ఏం చేయలేదు. సో చేసిన దాన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు నేను కొంచెం హ్యాపీ, ఎందుకంటే మీకు చూపిస్తా. యాక్చువల్గా ఇక్కడ నుండి కొంచెం చెత్తగానే ఉంది, కానీ నేను రోజు చూసే దాంతో పోలిస్తే ఈరోజు బెటర్గానే ఉంది. అంత చెత్త అయితే లేదు. ఇది పైనుండి చూసినప్పుడు అంటే అక్కడి నుండి దిగేటప్పుడు ఈ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఈ వ్యూ చూసినప్పుడు ఆ ప్లాస్టిక్ చూస్తే అబ్బా ఏందిరా ఇది అనిపిస్తుంది. బట్ ఈరోజు చూసినప్పుడు బాగుంది, కొంచెం చెత్త అంత కనపడలా. బట్ ఇక్కడ దగ్గరలోకి వచ్చి చూసినందుకు ఇలా ఉంది. ఇట్స్ ఓకే. అంటే ప్రతిరోజు ఉన్నంత చెత్త అయితే లేదు ఇక్కడ. నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఎందుకు చేసిన దగ్గర ఈ పర్టికులర్ ఈ ప్లేస్లోనే ఎందుకు చేస్తున్నాను అంటే, వచ్చినప్పుడు ఇది చూసినప్పుడు ఏందిరా ఇది ఇంత చెత్తగా ఉంది, నీట్గా ఉంటే బాగుంది కదా అనే ఫీల్ ఏదైతే నాకు అనిపిస్తుందో ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. సో వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అయినా సరే నీట్గా ఉంది అని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వే అవకాశం నేను కల్పించాలని నాకు అనిపించి, అండ్ ఇంకా దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అందులో ఇదొక చాలా చిన్న రీజన్. సో ఇది యాక్చువల్లీ 3 days నుండి తీద్దామని చెప్పి ఇది కూడా తీయాలి. కాకపోతే అది చాలా దారుణంగా ఉంది. ఇది కూడా అలానే ఉంది. ట్రై చేస్తా. ఫస్ట్ అది అక్కడే ఉంది కాబట్టి అది అంత బేగా కలిసిపోదు ఇసుకలో. మీరు చూస్తే రాళ్ళ మీద ఉంది కాబట్టి అంత బేగా ఏమీ మిక్స్ అవ్వదు. సో దీన్ని క్లీన్ చేస్తా, ఎందుకంటే ఇది ఇసుకలో కలిసిపోతుంది కాబట్టి. దిస్ ఈస్ వెరీ మచ్ డేంజరస్ యాక్చువల్లీ. సో దీన్ని క్లీన్ చేస్తాను. యాక్చువల్లీ మార్నింగ్ రావడం అవ్వలేదు, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు అనేది నా మెయిన్ టార్గెట్. ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి క్లీన్ చేయాలి, అట్లీస్ట్ 100 days అయినా చేయాలి. 100 days ఇది కంటిన్యూగా చేయాలి అనేది నేను పెట్టుకున్న ఒక పెద్ద గోల్ నాకు. ఆ 100 daysలో నేను నాలో చూసే మార్పులు అండ్ బీచ్లో చూసే మార్పులు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నాకు ప్రస్తుతం ఇది చేయడం. సో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మార్నింగ్ అవ్వకపోయినా సరే ఈవినింగ్ ఖచ్చితంగా వచ్చి చేస్తున్నా. సో ఈరోజు మార్నింగ్ అవ్వలేదు. నేను యాక్చువల్లీ వర్షం వల్ల నైట్ బేనే పడుకున్నాను, కానీ మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5:40 అయిపోయింది. డైలీ 4:30 అలా అవుతుంది, ఈరోజు 5:40 అయిపోయింది. సో మార్నింగ్ ఇంకా అవ్వలే. అందట్టు ఈరోజు రాగి జావా పాయింట్ పెట్టడానికని ప్రిపరేషన్స్ వల్ల కూడా నాకు వచ్చి ఇది చేస్తే అక్కడ అది చేయడం అవ్వదని చెప్పి ఈరోజు స్కిప్ చేసి ఈవినింగ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను.